హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి తాటి రొట్టెను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. పాతకాలంలో ఈ తాటి రొట్టెను కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కాల్చేవారు. ఇప్పుడు అదే రుచితో తాటి రొట్టెను నాన్ స్టిక్ పాన్లో ఎలా కాల్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా తాటి రొట్టె తయారు చేసుకోవడానికి ఇక్కడ ముగ్గిన తాటిపండు తీసుకుంటున్నాను. ఇప్పుడు తాటిపండును శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొడిమి తీసివేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టెంకలను సెపరేట్ చేసుకోవాలి. టెంకల పైన ఉన్న తొక్కను కూడా తీసివేసుకోవాలి. మనం ముగ్గిన తాటిపండు తీసుకున్నట్టయితే తాటిపండు పైన ఉన్న తొక్క చాలా ఈజీగా వస్తుంది. ఇలా అన్ని టెంకలను తీసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముకునేది తీసుకుని చూపిస్తున్న విధంగా తాటిగుజ్జును తీసుకోవాలి. ఇలా తీసి పెట్టుకుని తాటిగుజ్జును ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. తాటిగుజ్జును బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో తీపికి సరిపడా సన్నగా తరిగిన బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి. 3 కప్పుల దాకా ఇడ్లీ రవ్వ వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా ఇడ్లీ రవ్వ వేసుకుంటూ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి అరగంట పాటు నాననివ్వాలి. అరగంట ఇలా నానబెట్టుకున్న తర్వాత తాటి రొట్టె వేసుకున్నట్టయితే తాటి రొట్టె క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు తాటి రొట్టె తయారు చేసుకుందాం. స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో స్పూనున్నర దాకా నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నూనె అంతా కూడా పాన్కు అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చూపిస్తున్న విధంగా తాటి రొట్టెలో వేసుకోవాలి. మనకు దలసరిగా కావాలంటే దలసరిగా, పలుచగా కావాలంటే పలుచగా ఈ తాటి రొట్టెని ఇలా వేసుకోవాలి. ఇలా తాటి రొట్టెని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఈ తాటి రొట్టెను సన్నని మంట మీద వేగించుకున్నట్టయితేనే తాటి రొట్టె టేస్ట్ బాగుంటుంది. 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నట్టయితే తాటి రొట్టె చక్కగా ఒక పక్క వేగి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ తాటి రొట్టెని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసుకుని మరొక స్పూన్ దాకా నూనె పోసుకుని సన్నని మంట మీద మరో 15 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేగించుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా తాటి రొట్టె రెండు వైపులా కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ తాటి రొట్టెను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగా తాటి రొట్టెలో వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి. రెండు వైపులా కూడా తాటి రొట్టె బాగా వేగి ఎర్రటి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసినట్టయితే పాతకాలం నాటి తాటి రొట్టె టేస్టీగా రెడీ అవుతుంది. కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కాల్చుకుంటే తాటి రొట్టె ఏ టేస్ట్తో ఉంటుందో ఇలా నాన్ స్టిక్ పాన్లో ఈ విధంగా కాల్చుకుంటే అదే టేస్ట్తో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పాతకాలం నాటి తాటి రొట్టెను చాలా సింపుల్గా టేస్టీగా నాన్ స్టిక్ పాన్లో కూడా ఇలా కాల్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.